నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. రాష్ట్రంలో బలంగా ఎవరి పేర్లు వినబడుతున్నాయి అంటే ఏం చెప్తాం? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్తాం. మరి ఆ నాయకులు ఇద్దరి మనసుల్లో ఉన్నది ఏంటి అని అడిగితే, ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నప్పటికీ ఇద్దరికీ రెండు వేరువేరు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయని అంటున్నారు. అవే అమరావతి, పిఠాపురం. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు శ్రమిస్తూ ఉంటే, పిఠాపురాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసేందుకు పవన్ పరితపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి 2014లో బీజం పడింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రాజధానిని ప్రారంభించింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ చిత్రపటంలో నిలిచిపోతున్న సమయంలో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి జనసేన మద్దతుతో విజయం సాధించింది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో గుంటూరు జిల్లా తూళ్లూరు, వెలగపూడి పరిసర గ్రామాలతో పాటు మరో 27 గ్రామాలతో రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలను, రైతులను ఒప్పించి ప్రభుత్వం తీసుకుంది. అలా రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. 2019లో ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువు తీరింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని అమరావతికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన జగన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 3 రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు. అలా 5 ఏళ్ల పాటు జరిగిన కాలక్షేపంలో అమరావతి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అలా చంద్రబాబు సారథ్యంలో మళ్లీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి. మే 2న అమరావతి రానున్న భారత ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మోదీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించాలని భావిస్తోంది. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ అమరావతికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంక్ రుణంతో పాటుగా హడ్కో రుణాలను కేంద్రం గ్యారంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అమరావతికి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులను మంజూరు చేసింది. కేంద్రం మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు భవిష్యత్తు విస్తరణకు సమాయత్తమవుతోంది. రాబోయే కాలంలో మరో 30,000 ఎకరాల భూమిని సమీకరించాలని యోచిస్తోంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపలి ఇన్నర్ రింగ్ రోడ్డులకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మరింత భూసేకరణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూ సమీకరణ ప్రక్రియ కోర్ క్యాపిటల్ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో చేపట్టేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే దాదాపు 31,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వాటిని వివిధ నిర్మాణ సంస్థలకు AMRDA అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా పనుల పురోగతి ఆధారంగా దశలవారీగా నిధులను విడుదల చేస్తున్నాయి. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ నిమగ్నమైంది. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ E13, E15 రోడ్లకు టెండర్లు పిలిచింది. E13 రోడ్కు 384 కోట్లు, E15 రోడ్డుకు 70 కోట్లతో టెండర్లను పిలిచింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉండవల్లి నుంచి ప్రత్యామ్నాయంగా ఈ 2 రోడ్లను ముందు నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధానికి జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతోందని అధికారులు భావించారు. ఎయిమ్స్ పక్క నుంచి 2 రహదారులను నిర్మించి జాతీయ రహదారికి కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రిజర్వ్ ఫారెస్ట్, రైతుల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించారు. దీంతో వెంటనే ఈ 2 రోడ్లను 24 నెలల్లోపు నిర్మించాలని టెండర్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.
ఇలా అమరావతిపై ఉవ్వెత్తున ఉత్సాహంతో సీఎం చంద్రబాబు ముందుకెళుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు అమరావతికి సహకరిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నారు. 16వ ఆర్థిక సంఘం సమావేశానికి సైతం హాజరైన పవన్ అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్నారు. మరోవైపు తన సొంత నియోజకవర్గం పిఠాపురంపై దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగి బంపరు మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ప్రారంభమయ్యాయి. అయితే ఇకపై పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై వరుసగా సమీక్షలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ వద్ద నిత్యం ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఆర్ఓబీ నిర్మాణానికి 59.7 కోట్ల నిధులు మంజూరయ్యాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 444 రోడ్డు పనులు చేపట్టామని, ఇందుకోసం 40.2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి 431 గోకులాలు కేటాయించామని, పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రి స్థాయికి అభివృద్ధి చేశామన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పవన్ కళ్యాణ్ చేతల్లో చూపుతున్నారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో అధికారికంగా పర్యటనకు వచ్చిన కొణిదెల నాగబాబు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరై పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గొల్లప్రోలు పట్టణంలో 88.98 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రభుత్వం విప్ హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ₹1 కోటి నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. గొల్లప్రోలు వాటర్ వర్క్స్లో 65.24 లక్షలతో నిర్వహించిన పనులకు ప్రారంభించి తాగునీటి పథకం పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పిఠాపురం అభివృద్ధి పరిగెత్తిస్తూ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్న విధానం చేతల్లో కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతుండటంతో జగనన్న కాలనీలకు వంతెన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే ఉప్పాడ తీరంలో శుద్ధి చేయని నీటిని విడుదల చేయడం వల్ల సముద్ర కాలుష్యం ఏర్పడడంపై అరబిందో, దివీస్ అనే ఫార్మా కంపెనీలు మరియు మత్స్యకారులతో చర్చలు జరపాలని పవన్ యోచిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ తరచూ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్నారు. తమ పర్యటన వివరాలను ఉప ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై నివేదికలు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వేసవి సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నానని, వాటిని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పవన్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. విద్యుత్ అంతరాయ సమస్యను పరిష్కరించేందుకు టిడ్కో గృహాల దగ్గర 3 కోట్లతో 5 MVA సామర్థ్యంతో కొత్త సబ్స్టేషన్ పనులు చేపట్టారు. అలాగే ఉపాధి హామీ పథకంలో 40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టారు. అదేవిధంగా 431 గోకులాలను పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా చూపుతున్నారో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
నియోజకవర్గంలో శాంతి భద్రతల అంశంపైన పవన్ దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని పోలీసింగ్పై పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. 4 పోలీస్ స్టేషన్లలో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకుంటున్నారు. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారుల మూలంగా శాఖ చులకన అవుతోందని, ప్రజలను ఇబ్బంది పెట్టే నేరస్తులనే కాదు, వారికి అండగా ఉండే నాయకులను, పోలీసులను కూడా ఉపేక్షించలేనన్నారు. తన దృష్టికి వచ్చిన అంశాలను వివరించి వాటిని జిల్లా పోలీస్ అధికారులకు తెలియజేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజలకు బహిరంగ ఆత్మీయ లేఖ రాసి పిఠాపురం అభివృద్ధికి తన దృఢ సంకల్పాన్ని ఆయన లేఖలో తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురం సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానన్నారు. మీరు నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరిచ్చిన విజయం నాకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు అందించింది. ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పెట్టాల్సి ఉంది. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా అనుక్షణం పిఠాపురం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను. మాటలు చెప్పడం కంటే పని పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను. నేను కనిపించడం కంటే నా పని మీకు కనిపించాలి, దాని ద్వారా మిమ్మల్ని మెప్పించాలి అనే ఉద్దేశంతో గత 10 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను, దీర్ఘకాలిక సమస్యలను అధ్యయనం చేస్తూ పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇలా సీఎం చంద్రబాబు అమరావతి గురించి, పవన్ కళ్యాణ్ పిఠాపురం గురించి పరితపిస్తున్నారు. రాబోయే తరాలకు అమరావతి దిక్సూచిగా కనిపించాలని చంద్రబాబు ఆరాటపడుతూ ఉంటే, పిఠాపురంలో నేను కనిపించడం కంటే నా పనితనమే కనిపించాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అమరావతి, పిఠాపురం గురించే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరిన్ని విషయాలు చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.